నేను కూడా నీలాగే ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాడిని. ఎప్పుడు చూడు ఇన్సెక్యూరిటీసే. నీకంటే డబల్ ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచే హెయిర్ బ్లాడ్ ఐ మీన్ బట్టతల ఉంది. 15 years అప్పటి నుంచే. ఇది ప్యూర్లీ జెనెటిక్స్. నా ప్రాబ్లం ఏం లేదు. ప్రోటీన్ ఇంటేక్ లేదని ఒకడు, ఇండెఫిషియన్సీ అని ఒకడు, చాలామంది చాలా రకాలుగా అన్నారు. కానీ నేను పెద్ద పట్టించుకోవాలి అవన్నీ. ఎందుకంటే నేను కేర్ చేయలేదు. నాకు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి. అండ్ ఎప్పుడైనా ఇన్సెక్యూర్ ఎందుకు ఫీల్ అయ్యేవాడిని అంటే, మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎప్పుడైనా దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏంట్రా అప్పుడే బట్టతల వచ్చేసింది అనేవాళ్ళు. చాలామంది అనేవాళ్ళు. అండ్ ఇంత పక్కగా ఉన్నావు, ఫుడ్ తినవా సరిగ్గా, ఏంటి ఇంకా హైట్ పెరగవా, ఇంతేనా, మీ క్లాస్మేట్స్ చూడు ఎంత హైట్ ఉన్నారో, నువ్వు చూడు ఎంత ఉన్నావో, ఏనుగు పిల్లకి ఎలక పిల్లకు ఉన్నంత డిఫరెన్స్ ఉంది వాళ్ళకి నీకు, ఇలాగే ఉంటావా ఎప్పుడు. చాలా మంది ఇలానే మాట్లాడేవాళ్ళు. అండ్ నేను ఫైనల్లీ రియలైజ్ ఏంటంటే అంతా కంప్లీట్లీ జెనెటిక్సే కదా. ఇప్పుడు నా చేతిలో ఏముంది, నీ చేతిలో ఏముంది చెప్పు. అసలు ఒక్కటి అర్థం కాదు నాకు. ఏ లోపం లేకుండా పుట్టిస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అండ్ ఏ లోపం లేకుండా నువ్వు పుడితే నువ్వు మనిషి ఎందుకు అవుతావు చెప్పు. ఏదో ఒక లోపం ఉంటేనే కదా నిన్ను మనిషిగా కన్సిడర్ చేస్తారు ఎవరైనా. సో ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం ఆపే. కెమెరా అండ్ మైక్ ఉన్న ప్రతి ఓడు ఇదే సొల్లు ఏదో మోటివేషన్ ఇస్తున్నాడు అనుకోకు. సి పీపుల్ ఆల్వేస్ వాంట్స్ మ్యాజిక్, నాట్ లాజిక్స్.